ఎంపీఎల్ మదనపల్లి న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈ రోజు మదనపల్లి మండల కోళ్లబైలు గ్రామం మేకలవారిపల్లెలో ఇండియా గ్యాప్ పోలంబడి నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి చంద్ర నాయక్ సందర్శించడం జరిగినది. వారు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ పోలంబడి ద్వారా మేలైన వ్యవసాయ పద్ధతులను రైతులకు తెలియజేయడం జరుగుతుంది. ఇలా మెరుగైన వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించిన వేరుశనగ పంటను ఇండ్ గ్యాస్ సర్టిఫికేషన్ చేయించడం జరుగుతుంది. ఈ సర్టిఫికేషన్ పొందిన పంటకు అధిక ధర కూడా చెల్లించడం జరుగుతుంది. ఈ పంటను మదనపల్లిలో మర్యాద రామన్నపట్నం FPO ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా వ్యవసాయ శాఖ ద్వారా ఇలా మెరుగైన వ్యవసాయ పద్ధతులను తెలుసుకొని పాటించి మేలైన దిగుబడులను సాధించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి నాగప్రసాద్, జిల్లా టెక్నికల్ ఏఓలు వెంకట మోహన్, రమేష్ రాజు, మదనపల్లి రైతు సేవా కేంద్రం సిబ్బంది, మదనపల్లి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, మర్యాద రామన్నపట్నం అమరేంద్ర మరియు రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ అధికారి మదనపల్లి. రేట్ వచ్చింది, మాకు బాగా మంచి రేటు పోతా ఉంది. పచ్చికాయలు ఇచ్చేస్తాం, లేదు కదా అయితే ఎండబెట్టేసి వేస్తాము. తర్వాత బాగా లావుగా వస్తుందా? 3 గింజలు వస్తుంది సార్. 3 గింజలు. సో ఇదే బెనిఫిట్ రేట్ చెప్తుంది. K6 మేము ఇచ్చేది ఎందుకు ఉంది? అది ఏం ట్రీట్మెంట్ ఇస్తావు దానికి? రైతుకి ఏం చెప్తావు? చెప్తావు సీడ్ ట్రీట్మెంట్ గబ్బుకు చెప్తారు. ట్రైకోడర్మా ఓకే, దేనికి ట్రైకోడర్మా సీడ్ ట్రీట్మెంట్ చేస్తాం. రూట్ గబ్బుకి ఏంటి స్పెసిఫిక్ చెప్పావా? చేశాడా రైతు? చేసినావా? చూడ మనకు చేయించాను. చేసినావా? ఏమిటి చేసినావు? స్టార్ట్ చేయండి. 25% వర్షము కానీ ఉన్నంతలో K6 పైన ఇదే స్ప్రెడ్డింగ్ ఉంది కాబట్టి ఇది స్ప్రెడ్ అవుతుంది. అది బ్యానరు స్టిక్తో పాటు బయట లోపలే ఫోటోలు సీడ్ రేట్ ఎట్లా పడుతున్నారా? ఎకరాకు ఎన్ని కేజీలు విత్తనం వేస్తావు? ఎన్ని షేర్లు? 30 షేర్లు పడతాయి. 30 షేర్లు 45 కేజీలు అంటే రావాలి కదా. అంటే నువ్వు పదును లేకుండా ఇచ్చేస్తానా ఏంటి? ఈ విన్నామన్నా పడింది సార్. దాదాపు అంటే విత్తనాలు వేసినప్పటి నుంచి ఇంతవరకు ఇది రెండోసారి విత్తనం వేసినప్పుడు ట్యామ్ ఉందా లేదా? మరి బాగా అప్పుడు జూన్లో వేసినావు కదా. జూన్లోనా జూలైలో వేసినావా? జూలై మనకు ఫుల్ 2 విత్తనం వేసేటప్పుడు కొంచెం బాగా పదును ఉండేటట్లు వేస్తే వేసిన విత్తనం అంతా మనకు లేకుండా కొంతమంది అలవాటు పైన ఆకాశాన్ని చూసి కింద ఇస్తున్నారంట. వస్తుంది లేదు ఉండకూడదు. ఎందుకంటే చిన్న కంపెనీ సీడ్ రేట్ ఇంకా కొంచెం పెంచుకోవాలి. 30 షేర్ల బదులు కనీసం 40 షేర్లు వేస్తే 4 ఒక 6 60 కేజీలు అవుతుంది. 65 నుంచి 70 కేజీల వరకు విత్తనం వేస్తే ఎకరాకు మంచి పాపులేషన్ వస్తుంది. ఇట్లా ఎన్ని ఉండాలి మొక్కలు? 50% ఉంటే నీకు 4 మూటలు 5 మూటలు వస్తాయి. చిన్న వర్షానికైనా వేసేస్తున్నారు, పడుతుంది లేదు. ఇన్ టైంలో వేయాలి. మామూలుగా జూన్ 15 నుంచి జూలై 15 వరకు వర్షం వస్తే వేసుకోండి, ఇబ్బంది లేదు. వేశారు సార్ మనకు కన్సర్వేటివ్ డ్రై స్పెల్స్
చూడు ఉన్నాయి. వాటిని కొంచెం కల్టివేషన్లోకి తెచ్చి రైతుకు కొద్దిగా ఇన్కమ్ పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి చేయాలి మీరు ఇమీడియట్గా. మీరు అది డేటా కలెక్ట్ చేయండి తొందరగా. అది నెక్స్ట్ ఈబీసీకి ఈరోజు మామూలుగా చేసి ఉండాల్సింది. ఓకే, బట్ టెక్నికల్గా మీకు అనుసంధ వేస్తే దాని ఇంపార్టెన్స్ వాళ్ళకి చెప్పాలి. అది చెప్పడం లేదు. అంతా అనప ప్రిపేర్ చేస్తారు సార్. డిసెంబర్ నుంచి అనపకాయలు బాగా వస్తాయి. వీళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ అలసందల కంటే కూడా అనపలో ఎక్కువ. అది ఓకే, అది ఒక రీజన్. బట్ టెక్నికల్గా మనకు అఫీడ్స్ అటాక్ దీనిలో ఎక్కువ ఉంటుంది సార్. అలసందలో ఎక్కువ ఉంటుంది సార్. అదే కదా నేను చెప్పేసి. ఫీడ్ గ్రౌండ్ నట్ను ఎస్కేప్ చేయాలని అది కావాలి. అలసంద కూడా అనపలో కూడా వస్తుంది. అనపకు రాదు. అఫీడ్స్ పేరుకు వస్తుంది. దానికి వస్తుంది నల్లపేన తక్కువ దానికోసం వస్తుంది. నువ్వు అది వెయ్యి ఇది వెయ్యి. ఎరువులు ఏమేమి ఇస్తారు? ఎరువులు ఎక్కువ మామూలుగా అంతా ఏందో ఎత్తు పరిస్థితులు సార్. మామూలుగా దెబ్బలు ఎక్కువ ఓకే. నువ్వు దీనికి దిబ్బెరువు వేసినావా లేదా? దిబ్బెరువు వేసినాం సార్. ఇది రసాయనిక ఎరువులు వేసినావా లేదా? కాంప్లెక్స్ వేసినావా ఈసారి? ఈసారి లేదు సార్. అసలు మందులు ఏమైనా కొట్టినావా దీనికి? నువ్వేం చెప్పదు. ఒక రైతు ఏదైనా ఒక పని చేస్తే ఎవరు అది చేస్తారు. మీ శాంపుల్ టెస్టింగ్ పోతుంది లేదు? ఉన్నారు 5 మెంబర్స్ ఉన్నారు. కానీ మనం అది నోటిఫైడ్ వెరైటీ కాదు. నోటిఫైడ్ K6 ఎంత ఉంది సార్? అది వేరే వాళ్ళు మన ఫార్మర్స్ ఎంత మంది ఉన్నారు? మన ఫార్మర్స్ 12 మంది దాకా. సో ఇది కూడా చేయండి, చూద్దాం. కొత్త వెరైటీ కానీ కొంచెం 30 ఏళ్ళు అయింది సార్. గుజరాత్ వాళ్ళు రిలీజ్ చేశారు సార్. కానీ అది దాని పేరు, దాని సోర్స్ ఏం తెలియదు. సామ్రాట్ అంటారు. దాని అసలు పేరు ఏమో తెలియదు. కర్ణాటకలో సామ్రాట్ అంటారు సార్. ప్రైవేట్ రిలీజ్ సార్. సో ఎరువులు వేయడం ఇంకా తీసుకోవాలా? ఇది కారణం తెలుసా ఇలా చేయడానికి? కొనలు మాత్రమే అన్ని ఆకులు కట్ చేయాలి. మీరు రండి మా, మీరు రండి, కూర్చో. హలో సార్. ఒరిజినల్ వస్తే వందలు ఉంటాయి. కానీ అన్నింటిలో పువ్వు ఒక్కటే ఉంది. ఏమవుతుందో తెలుస్తుంది. ఏమర్థమవుతుందంటే మనం పేను బంక కన్నా కూడా మందులు కొట్టకూడదు, కొట్టాల్సిన అవసరం లేదు. సో కొట్టినామనుకో అది రావడమే కాదు, ఇది కూడా తెచ్చిపోతుంది. సో అందుకే మిత్ర పురుగులను కాపాడుకోవని శత్రు పురుగులు మాత్రమే న్యాచురల్గా మనకు న్యాచురల్గా దొరికే మీ న్యాచురల్ ఫార్మింగ్ అని ఎందుకుంటున్నారంటే ఇట్లాంటి వాటి మీద న్యాచురల్ ఎనిమల్స్ మనం పెంచుకోవాలి, హార్మ్ఫుల్ ఎనిమల్స్ కంట్రోల్ చేసుకోవాలి. మనకు పురుగు మందులు కూడా ₹1 కూడా పెట్టకుండా రైతు సేఫ్గా ఉండేదానికి ఇది ఒక మంచి
ఇంటర్వెన్షన్. సో అందుకే మీకు అలసంద వేయండి అని చెప్పేది. వేరుశనగ వేస్తే ఖచ్చితంగా 1 ఎకరాలో 2 సార్లు కానీ లేదా 3 సార్లు కానీ అలసంద వేసుకోవాలి. మిగతాది వేసుకోండి, కంది వేసుకోండి, ఆనందం వేసుకోండి, మీకు ఏది మీరు అనప వేస్తే బాగుంటుంది అంటున్నారు, వేయండి, కాదని చెప్పను. బట్ ఇది వేయాలి. ఇది వేస్తేనే మీకు గ్రౌండ్ నట్ సేఫ్ అవుతుంది, లేకపోతే గ్రౌండ్ నట్ డ్యామేజ్ అవుతుంది. ఇది చూడండి, అది చూడండి, అది తింటాను చూడండి. తింటాను చూడు, బాగా కట్ చేస్తాను. మొత్తం తినేస్తుంది అట్లా. ఏమో ఒక్కదాన్ని ఉండి మిగిలినది మొత్తం తినేస్తుంది. మనం బిర్యానీ అంత ఇష్టంగా తింటామో దానికి అంత ఇష్టం అది. అయితే ఎక్కువ ఉన్నాయి, పొలంలో ఎక్కువ ఉన్నాయి, ప్రతి ఒక్క పొలంలోన. లేపండి, ఏం అట్లే వదిలేస్తే ఎట్లా? ఇది అలసంద కదా, అన్నం చూడు, దానికి ఏమైనా ఉంది చూడు, దాని ఉంది చూడు, ఒకటి అరా ఉంటాయి, ఏదో అరా ఉంటుంది, అసలు లేకుండా ఉండవు. ఇది ఉంది కాబట్టి దీని మీద వాడాలి. ఈ చెట్టు ఉంది కాబట్టి దాన్ని నష్టం చేయలేదు. అదే ఇది లేదనుకో దాన్ని డ్యామేజ్ చేస్తుంది. ఇది అక్షంతల పురుగు, అక్షంతల పురుగు, దాని పిల్ల. ఈ అక్షంతల పురుగు ఆహారం ఏంటంటే ఇదే. మేము ఇది వేసినామంటే ఇది అంటువ్యాధిలాగా అందుకే చెప్పేది, దీనిపైన పడే దీని డ్యామేజ్ తప్పించాలంటే అది కూడా కష్టం. కొంచెం వస్తున్నాయి దీని మీద వాడితే. మీరు కావాలంటే డౌట్ ఏదైనా ఉంటే మీకు ఒక చిన్న ప్లాస్టిక్ ఏదైనా తీసుకొని దాంట్లో గుర్తు పెట్టుకోవాలండి. ఈ టెక్నిక్ ఫాలో కానీ. మేము దీనికి ఎక్కువ పెయిన్ పడుతుంది, మొత్తం అంతా స్ప్రెడ్ అయినా అంటే పొలాలు అంతా నాశనమైపోతాయి. మరి తెలుసు అది దాని మీద మాటలు వస్తానంటే దాంట్లో ఆ గాలి ఉన్నట్టే లేదు. ఓకే, నమస్తే అండి. నా పేరు చంద్రనాయక్, నేను జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అన్నమయ్య. సో ఈరోజు ఈ కోళ్ళబైలు అనే గ్రామానికి రావడం జరిగింది. ఈ ఊర్లో మనము వేరుశనగ మీద ఇండ్ గ్యాప్ పొలంబడి అనే కాన్సెప్ట్ మీద ఒక పొలంబడి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు సాధ్యమైనంత వరకు రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా ప్రకృతిలో లభించే న్యాచురల్ రిసోర్సెస్ని వాడి తద్వారా ఆరోగ్యకరమైన పంట దిగుబడులు తీస్తే వీటిని సర్టిఫికేషన్ ఏజెన్సీ ద్వారా వాళ్ళకు ఇండ్ గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఇప్పించి బయట మార్కెట్లో ఉండే ధర కంటే 10 రూపాయలు ఎక్కువ వచ్చేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బయట మార్కెట్లో వేరుశనగ క్వింటాలు 3,000 రూపాయలు నడుస్తుంది. అదే మేము ఇండ్ గ్యాప్ సర్టిఫికేట్ ద్వారా ఇచ్చిన ప్రాడ్యూస్ను సర్టిఫికేట్ ఇచ్చే రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 500 రూపాయలు ఎక్కువ ధర వచ్చేటట్లు చేయడమే దీని కాన్సెప్ట్. సో దీంట్లో సాధ్యమైనంత వరకు అస్సలు పురుగు మందులు కొట్టకుండా, రసాయనిక ఎరువులు వేయకుండా, దిబ్బ ఎరువు, పేడ ఎరువు కానీ, లేదా వర్మీ కాంపోస్ట్ కానీ, లేదా ఘనజీవామృతం కానీ, జీవామృతం కానీ ఇలాంటివి వేసుకొని ఎరువులకు బదులు ప్రత్యామ్నాయంగా అవి వాడుకోవడము. అలాగే పురుగు మందులకు బదులు కషాయాలు, వేప కషాయం కానీ, వేప గింజల కషాయం కానీ, వేప నూనె కానీ ఇలాంటి మందులు పిచికారీ చేయకుండా ఇలాంటివి పిచికారీ చేసుకొని వచ్చే పంట దిగుబడులు నాణ్యంగా, అలాగే పురుగు మందుల అవశేషాలు లేకుండా పండించేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి మండలంలో ఒక పొలంబడిని మనం పెట్టుకున్నాం. ఈ సంవత్సరం 30 మండలాల్లో దాదాపు 26-27 వేరుశనగ చేస్తున్నాం. అలాగే కొన్ని వరి, కొంత సొద్ద, మొత్తంగా అన్ని మండలాల్లో ఈ పొలంబడి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. సో రైతాంగాన్ని నేను కోరుకున్నది ఒకటే, రైతులు అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ ఎరువులు వాడడము, ఎక్కువ పురుగు మందులు స్ప్రే చేయడం వల్ల పెట్టుబడి పెరిగిపోయి రైతుకు రాబడి దురదృష్టవశాత్తు మన అన్నమయ్య జిల్లాలో గడిచిన 2-3 సంవత్సరాలు మనకు కోటు వర్షపాతం అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఈ పెట్టుబడి తగ్గించుకుంటే రైతు నష్టపోయేదానికి అవకాశం ఉండదు అనే ఉద్దేశంతోనే ఈ పొలంబడి కార్యక్రమాన్ని చేస్తున్నాం.
సో ఈ పొలంబడి కార్యక్రమంలో దాదాపు 30 మంది రైతులను మనము ఒక గ్రామం యూనిట్గా తీసుకొని 30 మంది రైతులను సెలెక్ట్ చేసుకొని ప్రతి వారం బుధవారమా లేదంటే బేస్తవారమా అనే ఒక టైం టేబుల్ లాగా వేసుకొని ప్రతి వారము దాదాపు 14 వారాలు క్రిటికల్ పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో పంట ఎదుగుదలకు ఏదైతే అవసరం ఉంటుందో ఆ టైంలో వీలుంటే శాస్త్రవేత్తలను కూడా తీసుకొచ్చి పొలం పరిసరాలు గమనించి ఆ రోజు ఏ కండిషన్లో ఉంది అని పొలం పరిసరాలు రైతులకందరికీ చూపించి వాళ్ళని తన పొలంలో తనే ఒక శాస్త్రవేత్తగా ఎదగడానికి దోహదపడే కార్యక్రమంలో ముఖ్యమైన కార్యక్రమం ఈ పొలంబడి ఇండి గ్యాప్ పొలంబడి అనేది. సో దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి రైతులకు మ్యాక్సిమం ఖర్చులు తగ్గించి రైతుకు నాణ్యమైన దిగుబడి పొందడమే దీని ఉద్దేశం. సో మిగతా రైతులు కూడా దీన్ని చూసుకొని ఇప్పుడు ఈ 30 మందే కాకుండా మిగతా రైతులు కూడా ఈ ప్రాక్టీస్ను ఫాలో అయ్యి వాళ్ళు పెట్టే పెట్టుబడులు కూడా తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్తో మనం ముందుకెళ్తున్నాం కాబట్టి మిగతా రైతులను కూడా దీంట్లోకి ఆహ్వానించి వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.